సో ఈ రోజు మనం బ్రెడ్ ఇంకా పీనట్ బటర్ తిని మన షుగర్ లెవెల్స్ ఎలా ఫ్లక్చుయేట్ అవుతున్నాయో చూద్దాం. తెలుసుకునే ముందు నేను ఇంతకుముందు సిరీస్ లో ప్లెయిన్ బ్రెడ్ అండ్ బ్రెడ్ విత్ జామ్ కూడా చేశాను. ప్లెయిన్ బ్రెడ్ వచ్చేసి నాకు రఫ్లీ అరౌండ్ 60 పాయింట్స్ ఆఫ్ షుగర్ స్పైక్ ఇచ్చింది అండ్ జామ్ వచ్చేసి నాకు 80 పాయింట్స్ ఆఫ్ రఫ్లీ షుగర్ స్పైక్ ఇచ్చింది. సో ఈ పోర్షన్ ఆఫ్ బ్రెడ్ అండ్ పీనట్ బటర్ లో రఫ్లీ అరౌండ్ 290 క్యాలరీస్ ఉన్నాయి అండ్ 47-48 గ్రామ్స్ ఆఫ్ కార్బ్స్ ఉన్నాయి అండ్ 12 to 13 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంది అండ్ 6-7 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ ఉంది. సో ఇప్పుడు మనం బ్రెడ్ అండ్ పీనట్ బటర్ తిని 2 hours అయింది. ఇప్పుడు మన షుగర్ లెవెల్స్ ఎలా ఫ్లక్చుయేట్ అయ్యాయో చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నా షుగర్ లెవెల్స్ తినక ముందు 81 ఉన్నాయి అండ్ తిన్న తర్వాత ఓన్లీ 120కి పెరగడం జరిగింది. అంటే రఫ్లీ 39 పాయింట్స్ షుగర్ స్పైక్. పీనట్ బటర్లో ఉన్న హై ప్రోటీన్ వల్ల, పీనట్ బటర్లో ఉన్న హై ఫ్యాట్ కంటెంట్ వల్ల నా షుగర్ స్పైక్ అనేది అంత ర్యాపిడ్గా పెరగలేదు. సో మరిన్ని ఫుడ్స్ మీ షుగర్ లెవెల్స్ని ఎలా ఫ్లక్చుయేట్ చేస్తుందని తెలుసుకోవాలంటే ఫాలో అవ్వండి.